డాక్టర్ మధురిమ కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్. ఈరోజు విజయలక్ష్మి గారు మన దగ్గర ఉన్నారండి. నా పేషెంట్ పాపం చాలా రోజుల నుంచి చెయ్యంతా కూడా తిమ్మిర ముద్దుబారిపోవడం, ఏం పని చేసినా కానీ అండ్ సెల్ ఫోన్ మాట్లాడినా కానీ బాగా తిమ్మిర్లు అయిపోయి ముద్దుబారిపోయే చెయ్యి. మా విజయలక్ష్మి గారు ఎలా ఉన్నారు? బాగానే ఉన్నానండి. మీకు ఏమైందో చెప్పండి. అదే 2 months నుంచి ఇబ్బంది పడుతున్నాను. రాత్రిలో అది నిద్ర పట్టకపోవడం, తిమ్మిరి ఎక్కువ రావడం, సెల్ ఫోన్ లో మాట్లాడుతున్నా కూడా తిమ్మిరి రావడం, పొద్దుట లేవగానే తిమ్మిరిగా ఉండడం ఇలా ఉంటుంది. అంటే పని చేసేటప్పుడు ఎక్కువ అయిపోయేదా మీకు తిమ్మిర గానీ మొద్దుబారడం గానీ? ఒక్కోసారి అలా పట్టు వదలకుండా అలా ఉంటుండేదండి. చాలా సేపు దాకా కొంచెం అలా ఇబ్బంది పడేదాన్ని. మీ దగ్గరికి వచ్చాక సిజరన్ చేస్తా అన్నారు. ఇప్పుడు మీరు ఫస్ట్ ఎక్కడ చూపించుకున్నారు? ఫస్ట్ ఈ చెయ్యి ఇబ్బంది ఉంది కదా, చెన్నైలో చూపించుకున్నారు. ఏం చెప్పారు అక్కడ? అక్కడ మామూలు మందులు కోర్స్ ఏవో ఇచ్చారండి. 6 months వాడాను, తగ్గింది. మళ్ళీ ఇక్కడ హైదరాబాద్ వచ్చాక మళ్ళీ స్టార్ట్ అయింది. ఓకే, దాంతో మీకు చూపించుకున్నాక టెస్ట్లు చెప్పాను, చెప్పారు. సో ప్రాబ్లం ఏంటంటే విజయలక్ష్మి గారికి ఇక్కడ మెయిన్ గా ఇక్కడ మీడియం నర్వ్ అని ఒకటి ఉంటదండి. అది దానిపైన ఒక షీట్ ఉంటది. అది ఆ షీట్ టైట్ అయిపోవడం వల్ల ఏంటంటే ఆ నరువుని బాగా గట్టిగా ఒత్తేసింది అనమాట. ఆ నరువుని ఎప్పుడైతే ఒత్తేసింది అనుకోండి, ఈ చేతులు మొత్తం తిమ్మిర్లు వచ్చి మొద్దుబారడం జరిగింది అనమాట. సో మన దగ్గరికి వచ్చారు విజయలక్ష్మి గారు. మేమేం చెప్పామంటే కొన్ని టెస్టులు చేయించాము. ఫస్ట్ అయితే టాబ్లెట్స్ ఇచ్చాము కదా, టాబ్లెట్స్ ఇచ్చాము. తర్వాత ఎన్సివి నర్వ్ కండక్షన్ స్టడీస్ చేసిన తర్వాత ప్రాబ్లం ఇలా ఉంది అన్నప్పుడు మనము దీన్ని కార్పల్ టనల్ డికంప్రెషన్ చేయాలి, ఇది కార్పల్ టనల్ సిండ్రోమ్ అంటారు, దీన్ని డికంప్రెషన్ చేయాలి అని చెప్పాము. సో మీకు ఎప్పుడు చేసామండి మనం? కరెక్ట్ గా 14th చేశారండి. అది 14th చేసాం. 14th చేసాం. ఇప్పుడైతే సిమ్టమ్స్ ఏమన్నా ఉన్నాయా మీకు? పాత సిమ్టమ్స్ ఏమన్నా ఉన్నాయా? అదేం లేదండి, తగ్గిపోయింది కదా. అదేం రావట్లేదు. సో మీరు ఎలా ఉన్నారు ఇప్పుడు? ఇప్పుడు బాగానే ఉన్నాను. ఈవిడితో చేయించుకోవాలి, నాకు ఇలా బాగానే ఉందండి. ఈవిడితో అందరూ చేయించుకోవాలి, అందరికి బాగుండాలని నా కోరిక అండి. బాగానే ఉన్నాను. ఇప్పుడు బాగానే ఉన్నారా? థ్యాంక్ యూ సో మచ్ అండి.